తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. రీసెంట్గా ఒక వీడియో చూసినా అండి, ఒక సర్పము చెప్పి మరీ చనిపోయింది అనేది వీడియో సారాంశం. ఏంటి అని అంటే, సర్పం వచ్చింది ఒక ఊరికి, కొన్ని గంటలుగా అక్కడే ఉండి ఎక్కడ కదలకుండా ఉండడంతో జనం అందరం వచ్చారు, చూశారు, వెళ్ళారు. అలా చూడ్డానికి వచ్చిన క్రమంలో ఒకళ్ళు ఒంటి మీదకి దేవుడు రావటము, నేను ఇక్కడే మరణించిపోతున్నాను, నాకు గుడి కట్టండి అని చెప్పటం, ఇది జరిగింది. అందరూ మామూలుగా అనుకున్నారట. కానీ తర్వాత రోజు వచ్చి చూసేటప్పటికి చనిపోయి ఉంది. సంస్కారాలన్నీ చేసి, అంటే అంతిమ సంస్కారాలన్నీ చాలా ఘనంగా చేశారు, వీడ్కోలైతే పలికారు, అది చూసాము. కానీ చెప్పి మరీ చనిపోయింది అనేది చాలామంది వింతగా చూస్తున్నారు. ఇలా కూడా జరుగుతుందా? అసలు ఒక సర్పం అలా ఒకళ్ళ ఒంటి మీదకి రావటం ఏంటి, ఒక దేవుడి రూపంలో చనిపోతున్నానని చెప్పడం ఏంటి? అంటే కొంతమంది భయపడ్డారు, మా ఊరికి ఏమన్నా అరిష్టం ఇలా జరిగితే అని చెప్పి. కొంతమంది ఏమో శుభం అంటారు, కొంతమంది అశుభం అంటారు. అసలు ఎలా చూడాలండి ఇది? ఇప్పుడు ఈ సర్పాలకి సంబంధించింది ఇది మనం కొత్తగా వింటున్నటువంటి విషయం అయితే కాదు. గతంలో కూడా మన పూర్వం నుంచి కూడా శాస్త్రాల్లో అక్కడక్కడ కూడా ఇవి మన ఇట్లాంటి సంఘటనలు, అలాగే మీకు ఒక తెలుగు సినిమా వచ్చినప్పుడు కూడా ఆ సినిమాలో పాము ఏదైతే నోమోనో ఏదో సినిమా తర్వాత దృష్టి తగిలి చచ్చిపోయింది అని కూడా మనం ఇలాంటి కొన్ని సంఘటనలు వింటున్నాం. సర్పాలకి నిజంగా మన మాటలు వింటాయా? సర్పానికి చెవులు ఉంటాయా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పసిపిల్లవాడికి, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి అమ్మ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? స్పర్శ అనేది బయటకు వచ్చిన తర్వాతే కదా అయ్యింది. మరి ఎలా తెలుస్తుంది? మీరు ఆలోచన చేయండి అమ్మా. స్పర్శ అనేటువంటిది వాడి బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా అది తొలి స్పర్శే అవుతుంది. కానీ ఇది అమ్మ అనేటువంటి భావానికి వాడు ఎట్లా లోనవుతున్నాడు? అప్పుడే కళ్ళు తెరిచింది బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి అది ఎట్లా జరుగుతోంది అని అంటే మనసు ద్వారా. అందుకనే మనసే అందాల బృందావనం అని అన్నారు ఒక కవి కూడా, తెలుగు కవి పాటర్స్. కాబట్టి ఈ మనసే అందాల బృందావనం. ఈ మనసు కనుక చాలా మంచిగా మనం ఉంచుకున్నట్లయితే ప్రతి జీవి కూడా ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మన చుట్టూ వాతావరణంలో ఎందుకు వచ్చాయి అనే విషయాలు కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడికి నేను మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, గతంలో కూడా ఏదో ఒక రాజుగారికి కాపాడటానికి కొన్ని సర్పాలు చెప్పినట్టుగా సమాధానాలు మనకు పురాణ గాథల్లో కూడా ఈ విషయాలు వినటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రాజు చంపబట్టానికి కూడా పామే కారణమైంది. అది కూడా కథను మనం వినటం జరిగింది. ఒక చచ్చిపోయినటువంటి పాముని ఒక దాహార్తి వేసినటువంటి ఒక రాజు ఒక జపం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది కలియుగానికి ప్రారంభానికి కొంచెం ముందరగా జరిగిన సంఘటన, యథార్థమైనటువంటి సంఘటన. అయితే రాజుగారు సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు, అది అయిపోయింది. ఈలోగా ఈ పిల్లవాడు రాజుగారు ఎందుకు వేశారు అంటే మంచినీళ్ళు అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ కూర్చుని జపం చేసేటువంటి ఆ మహర్షి, ఆయన మహా తపస్సులో ఉండిపోయారు. ఆయనకి ఈ లోకంలో లేరు, ఆయన భగవంతుడి యొక్క లోకంలో ఆయన ధ్యానంలో ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు రాజువి అని ఆయనకు తెలియదు కదా. కాబట్టి నేను అనే అహంకారం చేత అహంకరింపబడినటువంటి రాజు అక్కడ పక్కనే చచ్చిపడిపోయినటువంటి పాముని తీసుకొచ్చి మెళ్ళ వేసి వెళ్ళారు. వెళ్ళిపోయారు, బాగానే ఉంది. ఈలోగా ఆ ఋషిగారి యొక్క పిల్లవాడు, చాలా చిన్న పిల్లవాడు, వచ్చి చూస్తే నాన్నగారి మెడలో ఇట్లా పాము ఉన్నది. వాడికి అర్థమైంది, చచ్చిపోయింది పాము. సహజంగా చచ్చిపోయినటువంటి పాము నేల మీదనే చచ్చిపోతాయి, చెట్ల మీద అంతగా చనిపోవు. ఆయన నాన్నగారు కూర్చున్న ప్రదేశానికి పాము చచ్చిపోయింది, ఆ పైనుంచి పట్టడానికి రీజన్ లేదు. కాబట్టి ఎవడో వేశాడు ఈ పాముని. కాబట్టి ఎవరైతే నా తండ్రి మెడలో పాముని వేశాడో, చచ్చిపోయిన పాముని జపం చేసుకునే సందర్భంలో వాడు 7వ రోజు పాము చేత చంపబడుగాక. చిన్న పిల్లవాడు, అతను కూడా బాలవాక్కు
బ్రహ్మవాక్కు. ఇదే పరీక్షిత్ మహారాజు యొక్క కథ. మీరు ఆలోచన చేస్తే, కాబట్టి అప్పటికి ఈ పిల్లవాడు శాపం పెట్టేశాడు, అయిపోయింది. తర్వాత ఈ ఆశ్రమంలో ఉండే మిగతా పిల్లలు ఆయన తపస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గురువుగారు ఇట్లా బాబు మీ మెడలో పాము ఉంటే, తర్వాత ఈ పిల్లవాడు పాము తీశాడు, ఈ పిల్లవాడు ఇట్లాగా శాపం పెట్టాడండి రాజుగారికి అనే విషయాన్ని ఎవరు వచ్చారు ఏమిటనేది అంతా కూడా ఈయన కనుక్కున్నాడు. ఆయన రాజు అని తేలింది. ఎవరు ఇట్లా పామును వేస్తే మీ అబ్బాయి ఇలా 7వ రోజు చంపబడతాడు. మళ్ళీ ఆ పాము ఎవరు? పాములకి రాజైన తక్షకుడి చేత చంపబడుగాక. ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన పాము మీరు ఆలోచన చేస్తే, వేయించుకుంది అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి, శాపం పెట్టింది మానవుడు. మానవుడు శాపం పెడితే పాము వచ్చి చంపుతుందా రాజుగారిని అని ఈ కలియుగంలో మనుషుల యొక్క ఆలోచన. కానీ చంపింది. మరి ఇప్పుడు చచ్చిపోయిన పాము వచ్చి చెప్పింది చచ్చిపోయింది, పలానా రోజు చచ్చిపోతానన్న కదా. పాములకు అంత శక్తి ఉన్నది అనే దానికి నేను ఈ కథను చెప్తున్నాను. నేను ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క చరిత్ర. ఎప్పుడైతే ఈ గురువుగారికి తెలిసిందో, గురువుగారు రాజుగారికి చెప్దాం అనుకుని బయలుదేరి మళ్ళీ అనుమానం వచ్చి వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే నేనుగా వెళ్ళాను అనుకోండి, నీ కొడుకే శాపం పెట్టాడు కాబట్టి నేను ముందర నిన్ను చంపుతాను, నీ కొడుకుని చంపుతానని చెప్పేసి అంటే ఆయన కాపాడబోయి మళ్ళీ ఇంకా పాపం చేయించిన వాడిని అవుతానని చెప్పి తన మిత్రుడిని పిలిచి మిత్రుడి ద్వారా రాజుకు సందేశం పంపిస్తాడు. రాజుగారికి అవాక్ అయిపోతారు. అయిపోయి అమ్మో ఇంకేముందని చెప్పేసి ఓ పెద్ద నీటి గుండం తవ్వించి ఒంటి స్తంభం కట్టి దానిలో ఉండే చుట్టూ మంత్రగాళ్ళని పెట్టుకుంటాడు. అగ్నిగుండం పెట్టిస్తాడు చుట్టూ, పాములు అగ్నిలో తగలబడిపోతాయి కదమ్మా, నిప్పులు కుంపట్లు పెట్టిస్తాడు చుట్టూ, చాలా అన్ని సైనికులను పెట్టించాడు. ఇంకా ఈ తక్షకుడు మొత్తానికి పిల్లాడి కోరిక మీదకి పైనుంచి కిందకు వచ్చాడు. వచ్చి చూస్తున్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాడు. రాజు అక్కడ ఉన్నాడు. ఈ రాజు దగ్గరికి వెళ్ళడానికి మార్గం కనిపించట్లా ఈ తక్షకుడికి. అయితే 7వ రోజులోగా చచ్చిపోవాలి. 6 రోజులు అయిపోయింది. అమ్మయ్య 6 రోజులు బతికేశాను, టెన్షన్ తగ్గిపోయింది. ఈ రోజులు తగ్గుతున్నాయి, ఇంకొక రోజే కదా అన్నట్టుగా. ఈ మధ్యాహ్నం వచ్చేసింది. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి ఇక ఎట్లాగా అయిపోయింది, ఆ శాపానికి ఫలితం తగ్గిపోయింది అనుకున్నాడు ఏమో. అదే పాపం పట్టుకోవటం అంటేనమ్మా. అప్పటిదాకా రాజు చచ్చిపోతాడని చాలామంది వచ్చి పళ్ళు ఇస్తున్నా కూడా వద్దన్నాడు ఈయన పరీక్షిత్ పైనుండి. అప్పుడు సరే సాయంత్రం అయింది కదా పంపించలే అన్నాడు. ఈ పంపించే క్రమంలో ఈ పళ్ళల్లో దాగి కూర్చున్నాడు ఈ తక్షకుడు. అరటి పండులో దూరి కూర్చున్నాడు. పండు పైన ఇట్లాగే ఉంది, దూరి కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ పండు తొక్క తీశాడో, కొంచెం ముక్క ఎట్లా తీసాడో ఆ లోపల నుంచి వచ్చి ఆయన్ని కాటేస్తాడు, చచ్చిపోయాడు. మరి ఎక్కడో దేవలోకంలో ఉండేవాడు తక్షకుడు, భూమి మీద ఉన్నో చిన్న పిల్లవాడు. కనెక్షన్ ఎట్లా వెళ్ళింది? మనస్సు. అందుకని ఈ మనస్సు తపింపబడాలి, తపస్సు చెయ్యాలి. ఏది సత్యము ఏది నిత్యము అని తెలుసుకోవడానికి తపస్సు చెయ్యాలి. తపస్సు చేస్తే ప్రతి విషయము గోచరమవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక పాము వచ్చి ఉన్నది. ఆ వచ్చి ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అది దేవతా సర్పం అయితేనే దాని యొక్క చివరి ఒక్కొక్క సర్పానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సర్పశాస్త్ర ప్రకారంగా. కొన్ని పాములమ్మ మనిషిని చూస్తే వాటంతటికి వాళ్ళు తల కొట్టుకుని చచ్చిపోతాయి. కొన్ని విన్నానండి. ఎందుకు అలా జరుగుతుంది? దాని నియమం అది. నేను మనిషికి కనిపించకూడదు, మనిషి నాకు కనిపించకూడదు. ఇప్పుడు నేను మనిషిని ఏం చేయలేను కదా, వాడి ప్రక్రియలో వాడు వెళ్తూ ఉంటాడు. నేనే జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త లేనందుకు కానీ నేను వాటి మీద మన నీడపడ్డా అవి చచ్చిపోతాయి. ఇవి పూర్వీకుల నుంచి మనకు తెలిసినటువంటి శాస్త్రం. మరి అవి నీడపడితేనే చంపుకునే అంటే అవి ఎంత పవిత్రంగా బతుకుతాయి ఆలోచించేయండి. అందుకనే దేవతా సర్పాలు అని అన్నారు. మరి మొన్న మీరు చెప్పినట్టుగా ఆ పాముకి కృష్ణుడి పాదాలు ఉంటే కనుక దేవతా సర్పం కింద మనం భావన చేస్తాం. ఈ యొక్క కృష్ణ పాదాలు ఉన్నటువంటి వాటిని గరుక్కుమంతుడు భోంచేయడు, అదొక నియమం ఉన్నది. అన్ని దేవతా సర్పాలు కాదు, అన్ని దేవతా సర్పాలు కావు. కృష్ణుడు పాదాలు ఉండేటువంటివి మాత్రమే దేవతా సర్పాలు. వాటిని గరుక్కుమంతుడు అంటే గరుడ పక్షి తినదు, ఇదొక నియమం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది,
అది ముందర రోజు వచ్చి ఉన్నప్పుడు ఏమిటో పెద్ద పాము వచ్చిందని అందరూ గుమిగూడిపోయారు. వచ్చి చూసారు. చూస్తే ఎవరికో పూనకమో ఏదో స్వప్నమో అక్కడ వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నాను. ఆ పూనకం వచ్చిన తర్వాత వాడు నేను రేపు ఈ టయానికి చచ్చిపోతానని ఈ నాగదేవత ఈ మనిషి మీదకు వచ్చినట్టుగా, ఆ టయానికి అది చనిపోయినట్టుగా, దానికి అంతిమ సంస్కారం అంతా ఏవో చేసి వాళ్ళు ఏదో పవిత్ర కార్యక్రమం అంతిమ సంస్కారం చేస్తే మంచి పని చేసినట్టే, దాని నుంచి ఆ గ్రామానికి కూడా మంచే జరుగుతుంది. పాము ఎప్పుడైతే అంతిమ సంస్కారం చేయబడుతుందో అక్కడ శుభం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ చేసినటువంటి వాళ్ళని తన పుత్రులుగా భావన చేస్తుంది పాము. అందుకని ఎప్పుడు కూడా పాముని చంపి పడేయద్దు, రాగి కాయనన్నా పెట్టి దహనం చెయ్యండి, అది ఏ పాము అయినప్పటికీ కూడా. మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు కారణవతి. కాబట్టి ఇట్లాగా ఈ స్వప్నం ద్వారా లేకపోతే ఒంటి మీదకి రావటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక ప్రశ్న గురుగారు, జంతువులు కొన్ని చాలా వింతగా చూస్తుంటాం, ఇది కూడా ప్రతినిత్యం మనం వినేవే, ఎప్పుడైనా అప్పుడు జరుగుతూ ఉండేవే. ఒక కుక్క ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది గత కొన్ని గంటలుగా. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయిందండి. వేరే శునకాలు వస్తూ ఉన్నాయి, అవి అరుస్తున్నా సరే ఏమాత్రం వాటికి చెల్లించకుండా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కూర్చొని కూడా కూర్చోలేదండి, ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. అంటే మనుషులుగా మనకి ఇవి చెయ్యాలి, ఇలా దైవం ఇవన్నీ తెలుసు, వాటికి కూడా అలా తెలుస్తుందా? ఎందుకు అలా చేస్తాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో కూడా ఏదో ఒక వారాహం అవునండి ఒక ధ్వజస్తంభం చుట్టూ తిరిగిందనో, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది వింటూ ఉండడం జరిగింది. ఇక్కడమ్మా మనం ముఖ్యంగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు చివరి క్షణాల్లో దేవుడి దగ్గరికి వచ్చి మరణిస్తారు. అయ్యో నేను ముందరగా తెలుసుకుంటే నాకు ఇది పోయేది కదా అని ఏడుస్తూ ఉంటారు. ఆ చివరి క్షణంలో చనిపోతారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్మను బట్టి ఏదో ఒక జన్మ ఎత్తాలి. ఆ ఎత్తినటువంటినప్పుడు వీళ్ళు ఇట్లా జంతువులుగా పుట్టి ఆ దేవుడి చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. అంటే పూర్వజన్మ వాసన వల్ల మనిషిగా పుడతాడని కూడా నమ్మకం లేదమ్మా. ఉత్తమమైన పనులు చేస్తే మనిషిగా పుడతావు. నువ్వు ఏ జన్మైనా ఎత్తవచ్చు, నువ్వు చేసుకున్నటువంటి కర్మను బట్టి. పుణ్యకర్మలు చేస్తే పుణ్యవంతమైన జీవితమే లభిస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకనే ప్రతి దానికి కూడా వాసన, ఆ వాసన ఎక్కడి నుంచి? మనసే ప్రధానం. నేను ఇందాక అదే చెప్తున్నాను. నేను మనసే ఆ ప్రధానం, పాపాలకి పుణ్యాలకి మనసు. అందుకనే మీకు ఒక పూజలో ముఖ్యంగా కూడా ఒక పూజ అని చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ కూడా నిత్యము ఏ దేవుడి గురించి అయితే దేవతలు కూడా వేచి చూస్తూ ఉంటారో, విష్ణువు దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి, వినాయకుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి ఏ దేవుడి యొక్క చూపు మన మీద పడాలనుకుంటారో ఆయనే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు పూజలో మీకు రుద్రాభిషేకం చేయించేటప్పుడు బ్రాహ్మణులు ఒక బిలవదళం ఇచ్చి శివలింగాన్ని ముట్టుకుని మీ హృదయానికి ఇది శివ సంకల్పం వస్తూని ఇట్లా మీకు తాకిస్తూ ఉంటారు. అంటే మీ హృదయం శివుడు అవ్వాలి, నీ శిరస్సు శివుడు అవ్వాలి, నీ చేతులు కాళ్ళు మొత్తం నీ శరీరం అంతా శివమయం కావాలి. అప్పుడు నా రుద్రో రుద్రముచ్యత్ అన్నారు. అంటే నీవు శివుడైతే కానీ శివలింగాన్ని తాకకూడదు. కాబట్టి ఇలాంటి ప్రక్రియ, అంటే శివుడిని నీ లోపలికి పిలుస్తున్నావు. అలాంటి భావన మన మంత్రాలకు ఉన్నది. ఒక భావనే కాదు, అంత శక్తి కూడా ఆ మంత్రం ద్వారా మన శరీరంలోకి శివుడు వస్తాడు. కాబట్టి మరి అలాంటి శక్తి, ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మంచి జన్మ, ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. లేనప్పుడు కొన్ని సందర్భాలలో ఇలాంటి జన్మ అయితే అక్కడ తిరుగుతూ ఉంటాం, ఆయన మీద ధ్యాసగా. ఆ ప్రాణం పోయేటప్పుడు నీవు ఏ విధంగా అయితే, మనకి ఈ కథ ఇప్పటిది కాదు, ద్రౌపది యొక్క కథలో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. గత జన్మలో ఆమె ప్రాణం వదిలేసేటప్పుడు శివుడు వచ్చి వరం ఏం కావాలి వరం కోరుకో అంటే ఆమె స్పృహ తప్పిపోయి శివుడు వచ్చాడని తెలియదు ఆవిడకి. భర్త 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 అని 5 సార్లు అంటుంది. శివుడు అనుకుంటాడు ఈవిడ 5 సార్లు భర్త కావాలంటే 5గురు కావాలనుకుంది అన్నట్టుగా దానికి ఒక కథ చెప్తారు మన దగ్గర. సో అందుకని ద్రౌపదిగా పుట్టి ఆమె 5గురు భర్తల్ని పొందింది. అంటుకునే చనిపోయేటప్పుడు ఏ ఆలోచనతో నువ్వు ఉంటావో, చనిపోయేటప్పుడు ఏది చూస్తూ ఉంటావో, చనిపోయేటప్పుడు ఏ లక్షణాలు నీ హృదయంలో ఉంటాయో అదే విధమైనటువంటి జన్మ నీకు సంప్రాప్తం అవుతుంది. అందుకనే
చిన్నప్పటి నుంచి కూడా భగవతారాధన చేస్తూ ఉంటే చనిపోయే క్షణంలో కృష్ణ అనుకుంటూ ప్రాణం వదిలిస్తే కృష్ణుడి దగ్గరికి పెడతావరా అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. కాబట్టి వీటన్నిటికీ కూడా వాటి గత జన్మ. తర్వాత ఇంకొక విశేషం, దీన్ని మనం ఇట్లా జన్మ గురించి మాట్లాడాం కదమ్మా. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఈ కుక్కలు కానీ ఈ పందులు కానీ ఇప్పుడు మీరు తిరిగినాయి అని అంటున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయం దగ్గర అటు పక్కన తిరుగుతూ ఉంటాయి మామూలుగా పల్లెటూళ్ళలో మామూలుగానే. తిరిగినప్పుడు ఈ ప్రసాదం కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా వాడికి ఇష్టమైన ప్రసాదం అనుకోండి తింటాడు, లేకపోతే అక్కడెక్కడో పడేసి పోతూ ఉంటాడు. ఈ ప్రసాదం పడేయటము మిగిలిపోతే అప్పుడు చూడండి చాలామంది రోడ్ల మీద పడేస్తున్నారు అన్నాను కూడా. ఈ భగవంతుడి యొక్క ప్రసాదం తినటం మూలకంగా ఆ భగవంతుడి ఎందుకు ధ్యాస కలిగి అక్కడే ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ప్రసాదం వలన కూడా ఈ లక్షణం ఏర్పడటానికి అవకాశం ఉన్నది. మనం అదేదో దానికి మెంటల్గా తిరుగుతోంది, దేవుడి చుట్టూ ఎందుకు తిరగాలి, హాస్పిటల్ చుట్టూ తిరగచ్చుగా, మెంటల్గా తిరుగుతోంది అన్నవాడి చుట్టూ కూడా తిరగచ్చుగా. కాబట్టి అక్కడే ఎందుకు తిరుగుతుందంటే దాని వాంఛ, ఆ ప్రదేశంలో చనిపోయి మళ్ళీ పుట్టి అక్కడ తిరగాలనే లక్షణం దానికి ఏర్పడింది. ఈ విధంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. వీటికి కారణాలు అవన్నమాట. వింతగా చూస్తాం మన ఇలా చాలా అండి, సర్పాలు కావచ్చు, ఏవైనా శివలింగం చుట్టుకొని అలా ఉన్నాయని ఇలా ఇవన్నీ కూడా వింటూ. కాబట్టి పాములు కానీ ఏవైనా కానీ సర్పజాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఒంటి మీదకి వస్తాయి. నాగులు ఉపాసన చేసేటువంటి వారు, నాగుల యందు భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఇవి జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు.